Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఎవరెవరైతే తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి కదా, మీకు రెస్పాన్స్ షీట్స్ కూడా రిలీజ్ అయ్యాయి అండి, ఓకేనా. సో దానికి సంబంధించి ఒక చిన్న ఇష్యూ గురించి మీకు ఇక్కడ ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది అండి. ఆ ఇష్యూ ఏంటి అంటే చూడండి ఇక్కడ. సో కొంతమంది స్టూడెంట్స్ అబ్జెక్షన్స్ రైజ్ చేసేటప్పుడు, ఓకేనా. సో మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో చేశాను ఒకటి, మిస్టేక్స్ ఉన్న క్వశ్చన్స్ అంటే కొన్ని క్వశ్చన్స్ మనకు రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో, ఓకే. రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ అబ్జెక్షన్స్ రైజ్ చేయండి అని చెప్పాను నేను ఆల్రెడీ, ఓకేనా. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను అండి ఆ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, ఓకేనా. అబ్జెక్షన్ రైజ్ ఎలా చేయాలని చెప్పేసి కూడా మీకు క్లియర్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పాను అండి, ఓకేనా. అయినా సరే ఇంకా కొన్ని పాయింట్స్ ఏంటి అంటే ఆప్షన్ ఐడి గురించి అండి, ఓకేనా. ఆప్షన్ ఐడి అనేది అసలు మనం ఏం పెట్టాలి, ఓకే. చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. ఇప్పుడు వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేసేటప్పుడు ఆప్షన్ ఐడి గురించి ఫేస్ చేస్తున్నారు అండి, ఓకేనా. దీని గురించి చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగినప్పుడు నేను బోర్డుకు కాల్ చేసి, ఓకేనా, బోర్డుకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని మీకు ఇక్కడ ఈ వీడియో చేయడం జరుగుతుంది అండి. ఎందుకంటే ఈరోజు, ఓకేనా, ఈరోజు 12 వరకే మనకు టైం అనేది ఉంది. 8 జూలై 12 వరకే మీకు అబ్జెక్షన్స్ రేజ్ చేసే టైం అనేది ఉంది. కాబట్టి తొందరగా ఇన్ఫర్మేషన్ రీచ్ కావాలనే ఉద్దేశంతో మీకు ఈ ఆప్షన్ ఐడి గురించి చెప్తున్నాను అండి. కాబట్టి ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో ఆప్షన్ ఐడిలో మనము ఏం రాయాలి అక్కడ, ఓకేనా, ఐడి అనేది ఏం మెన్షన్ చేయాలో మీకు క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను అండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి, ఓకే. లైక్ చేస్తే ఎక్కువ రీచ్ అనేది వెళ్తుంది అనమాట. షేర్ చేసినప్పుడు ఓకే మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం, ఓకేనా. అయితే ఇక్కడ మీరు ఫస్ట్ మీరు ఇక్కడ అబ్జెక్షన్ రేజ్ చేసేటప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ మీరు అబ్జెక్షన్ రేజ్ చేసేటప్పుడు మీకు అక్కడ క్వశ్చన్ ఐడి అడుగుద్ది అండి. క్వశ్చన్ ఐడి అక్కడ ఉంది కాబట్టి క్వశ్చన్ ఐడి టైప్ చేస్తారు, అయిపోతుంది అండి. దాని తర్వాత నేచర్ ఆఫ్ అబ్జెక్షన్ అని ఇస్తారు. నేచర్ ఆఫ్ అబ్జెక్షన్ మీ ఇవన్నీ చూసుకోండి. ఇన్కరెక్ట్ క్వశ్చనే రాంగ్ ఉంది అనుకోండి, కొన్ని క్వశ్చన్సే రాంగ్ ఉన్నాయి మనకు, ఓకేనా. కాబట్టి క్వశ్చనే రాంగ్ ఉన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇన్కరెక్ట్ అంబిగ్యూస్ క్వశ్చన్ అని పెట్టండి, ఓకేనా. లేదంటే అవుట్ ఆఫ్ సిలబస్ అంటే ఇది మనకు ఆప్షన్ ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు, పక్కన పెట్టండి. ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్. కొన్ని క్వశ్చన్స్కి అన్ని ఆప్షన్స్ రాంగే ఉన్నాయి, ఏది కూడా సూటబుల్ ఆన్సర్ లేదు, ఓకేనా. కొన్ని క్వశ్చన్స్ కూడా చెప్పాను మీకు అక్కడ అన్ని ఆప్షన్స్ రాంగే ఉన్నాయి అని, రైట్. కాబట్టి దానికి సంబంధించి మీరు ఇది క్లిక్ చేసుకోవచ్చు అనమాట. అన్ని ఆప్షన్స్ రాంగే ఉంటే ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్ అని క్లిక్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్, ఓకేనా. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్, ఓకేనా. ఒక షిఫ్ట్ వాళ్ళకు 2 అని ఉంది, ఓకేనా. 2, 2 అంటే ఒక సెంటెన్స్లో మనకు 2 అని ఉంది. నెక్స్ట్ దాని తర్వాత ఇంకో మిస్టేక్ కూడా ఉందన్నమాట. 2 మిస్టేక్లు ఉండే ఛాయిస్ స్పాటింగ్ ఎర్రర్స్ క్వశ్చన్లో 2 అని ఉంది ఒక దాంట్లో, ఇంకో దాంట్లో కూడా ఇంకో మిస్టేక్ ఉంది ఇంకో పార్ట్లో. 2 పార్ట్స్లో మిస్టేక్ ఉంది కాబట్టి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అయ్యే ఛాయిస్ ఉంది. ఒకటి వాళ్ళు అక్కడ అబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఇంకా ఫైనల్ మనకి ఏంటంటే ఎక్కువగా మనం అబ్జెక్షన్ చేసేది దేని మీద అంటే ఇన్కరెక్ట్ ఆన్సర్ కీ మీద చేస్తాము. అంటే 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్ ఆన్సర్ ఒకటి ఉంటుంది, వాడు వేరే ఆప్షన్ ఇస్తాడు అనమాట, రైట్ అని. కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ మనకు దీని మీద ఉన్నాయి అండి. మీకు చెప్తున్నా కదా కొన్ని క్వశ్చన్సే రాంగ్ ఉన్నాయి, అది దాని మీద ఈ క్వశ్చన్ ఇది పెట్టండి మీరు, ఓకేనా. నెక్స్ట్ ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్ ఆప్షన్స్ ఉన్న క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయి. నాకు ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ కూడా పంపించారు అండి, ఓకేనా. ఇప్పుడే జస్ట్ ఒక స్టూడెంట్ కూడా పంపించారు. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటి అంటే ఒక్క నిమిషం ఆగండి. క్వశ్చన్ ఏంటి అంటే ఒక్క నిమిషం అండి. ఇది మనకు 65 క్వశ్చన్ అండి. మరి ఇది ఏ షిఫ్టో మరి ఎవరో తెలియదు కానీ 65 క్వశ్చన్ ఏముంది అంటే స్పాటింగ్ ఎర్రర్ కనిపెట్టాలి. వీ హ్యావ్ బీన్ అండర్ ఏ లాట్ ఆఫ్ ప్రెషర్ టు ఓపెన్ 50 న్యూ స్టోర్స్ బై ద ఎండింగ్ ఆఫ్ ద ఇయర్. చూడండి ఇక్కడ ఇది మనకు బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అని ఉండాలి, ఇదొక మిస్టేక్ ఉంది. నెక్స్ట్ 2 అని పక్కనే ఉన్నాయి అండి, అదొక మిస్టేక్ ఉంది అనమాట. కాబట్టి ఇక్కడ 2 మిస్టేక్స్ ఉండే ఛాయిస్ ఉంది. కాబట్టి ఇది మీరు వీ హ్యావ్ బీన్ అండర్ ఏ లాట్ ఆఫ్ ప్రెషర్, ఈ క్వశ్చన్ ఎవరైతే చూసుకోండి మీరు అక్కడ ఈ క్వశ్చన్ని మీరు ఏం చేయండి అంటే అక్కడ మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అని చెప్పేసి ఆప్షన్ దీన్ని నేచర్ ఆఫ్ అబ్జెక్షన్లో చూజ్ చేసుకోండి. ఇలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇవన్నీ చూజ్ చేసుకోండి, ఓకేనా. ఇది రైట్, ఇది మనకు నేచర్ ఆఫ్ అబ్జెక్షన్లో, రైట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అంటే అందరు చూడండి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఆప్షన్ ఐడి అండి. ఆప్షన్ ఐడి దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఏం క్లిక్ చేయాలి అంటే మీరు ఇది ఎప్పుడు అంటే ఇన్కరెక్ట్ ఆన్సర్కి వాళ్ళకు ఈ ఆప్షన్ ఐడి అడుగుతుంది అనమాట, రైట్. ఆప్షన్ ఐడి దగ్గర ఏం చేయాలి అంటే వాడు ఇచ్చింది తప్పు కదా, మనం అనుకునే ఆన్సర్ ఉంది కదా. ఇప్పుడు సపోజ్ వాడు 3 ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి, యాక్చువల్గా కరెక్ట్ ఆన్సర్ 1 అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయండి ఆప్షన్ ఐడి దగ్గర ఆప్షన్ 1 ఇట్లా పెట్టండి, అందులో ఆప్షన్ 1, ఓకేనా. ఆప్షన్ 1 లేకపోతే 01 ఆప్షన్ 1 అన్న పెట్టండి, లేకపోతే 01 అనే టైప్ చేయండి, పర్లేదు.
OPTION ఇలా ఫుల్గా టైప్ చేయాలి మీరు. ఓన్లీ 1 2 3 4 పెట్టకూడదు. ఓకే, ఎందుకంటే 5 క్యారెక్టర్స్ అడుగుతుంది కదా ఇక్కడ. సో 5 డిజిట్స్ 5 లెటర్స్ క్యారెక్టర్ అడుగుతుంది కదా, కాబట్టి 1 2 3 4 అట్లా పెట్టకూడదు. ఆప్షన్ అక్కడ మీకు ఏది రైట్ అనిపిస్తుందో ఆ రైట్ ఆప్షన్ అక్కడ టైప్ చేయండి అనమాట. ఆప్షన్ అని టైప్ చేసి 1, ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్ రైట్ అనుకోండి, ఆప్షన్ అని టైప్ చేసి 2, ఆప్షన్ అని టైప్ చేసి 3, ఆప్షన్ అని టైప్ చేసి 4, అట్లా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది మొత్తం టైప్ చేయాలి అక్కడ. ఒక ఓన్లీ 1 2 3 4 పెట్టకుండా అక్కడ మనకు OPTION 1, OPTION 2, OPTION 3 ఇలా మీరు టైప్ చేసి పెడితే అక్కడ మనకు ఆప్షన్ ఐడి అనేది ఓకే అయిపోతుంది అనమాట, సబ్మిట్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని మీరు ఏం చేయండి, ఇంగ్లీష్లోనే ఉండాలి ప్రూఫ్స్ మొత్తం. వాటన్నిటిని మీరు ఏం చేయండి అంటే అక్కడ సబ్మిట్ చేసేయండి, PDF ఫార్మేట్లో చేసి దాన్ని సబ్మిట్ చేయండి, సరిపోతుంది అనమాట. ఓకేనా. ఇంకో పాయింట్ ఏంటి సార్, ఒకరే చేయాలా అందరు చేయాలంటే జనరల్గా అందులో మనకు జనరల్గా అయితే ఒకరు చేస్తే సరిపోతుందండి. క్వశ్చన్ అబ్జెక్షన్ ఒకటి చేస్తే సరిపోతుంది, అందరికీ యాడ్ అవుతాయి. ఎందుకంటే ఒకటి చేసిన తర్వాత వాళ్ళు మిస్టేక్స్ ఏదో తెలుసుకొని మళ్ళీ ఫైనల్కి రిలీజ్ చేస్తారు కదా, ఫైనల్కి అనేది అందరికీ మారిపోతుంది మళ్ళీ, అంతే కదా. ఇప్పుడు మనకు ఇనిషియల్ కీ మీకు ఇచ్చాము, మీరు చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్న తర్వాత మీరు అబ్జెక్షన్ రైజ్ చేయండి, తర్వాత ఫైనల్ కీ ఇస్తామంటారు కదా. ఫైనల్ కీ మరి ఓన్లీ అబ్జెక్షన్ రైజ్ చేసిన వాళ్ళకి మాత్రమే మారుద్దా? కాదు కదా, అందరికీ మారుద్ది ఫైనల్కి. మరి అందరికీ ఫైనల్కి మారిన తర్వాత అప్పుడు అందరికీ కౌంట్ చేసుకుంటారు, మార్క్స్ కౌంట్ చేసుకున్నప్పుడు మనకు మార్క్స్ అనేవి ఇస్తారనమాట. సో అందరికీ కలిసే ఛాయిస్ ఉంటుంది అండి. ఓకేనా. అంటే మనకైతే మెన్షన్ చేయలేదు అందులో, ఒకసారి ఒకళ్ళు చేస్తే చాలు అందరు కలిస్తేనే ఏం మెన్షన్ చేయలేరు. కానీ ఇక్కడ కొంతమందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయండి అంటే మీరు ఒకవేళ చేయాలనుకుంటే మీరు చేసేయండి, ఏం కాదు. వేరే వాళ్ళు చేస్తారు నేను చేయాల్సిన అవసరం లేదు అట్లా అనుకోకండి. ఎవరెవరికైతే క్వశ్చన్స్ అనేవి డౌట్స్ ఉన్నాయో మీరు అందరు చేసుకోండి, అందరూ అయితే చేయండి. కానీ ఒకటి చేస్తే చాలు, ఓకే, అందరికీ కలిసే ఛాయిస్ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ నేను మెన్షన్ చేయలేం కదా, సో ఎవరైతే అబ్జెక్షన్ చేశారో వాళ్ళకే మాత్రమే కలుపుతాము అని ఇష్యూ వచ్చినప్పుడు మనకు అప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 100 రూపీసే కాబట్టి సో అబ్జెక్షన్ రైజ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ చేయాలనుకుంటే మీరు చేసేయండి, ఓకే, మీరు చేసేయండి సరిపోతుంది, రైట్. కానీ ఆప్షన్ ఐడి దగ్గర అర్థమైంది కదా, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తా చూడండి. ఒకసారి ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి అందరూ. 81 క్వశ్చన్, ఇది మనకి జూనియర్ అసిస్టెంట్ ఇది అనుకుంటా. ఇక్కడ మనకి ఏమన్నాడు అంటే క్వశ్చన్లో, ఇన్ బ్రిటిష్ ఇంగ్లీష్ ఏ కలెక్టివ్ నౌన్ ఈజ్ యూజువల్లీ ట్రీటెడ్. బ్రిటిష్ ఇంగ్లీష్లో కలెక్టివ్ నౌన్ ఎలా ట్రీట్ చేస్తాం అంటున్నాడు. జనరల్గా కలెక్టివ్ నౌన్ ఎలా ట్రీట్ చేస్తామంటే సింగులర్ లాగా ట్రీట్ చేస్తామండి. ఇది చాలా ఇంపార్టెంట్, మన బుక్ నుంచి వచ్చిన డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సింగులర్ లాగానే ట్రీట్ చేస్తాం కలెక్టివ్ నౌన్ని, రైట్. సో సింగులర్ లాగా ట్రీట్ చేస్తాం కాబట్టి వాడు ఇచ్చిన ఆప్షన్ ఏంటిది, యాజ్ ప్లూరల్ అని ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని ఎట్లా అబ్జెక్షన్ రైజ్ చేయాలో తెలుసా, నేచర్ ఆఫ్ అబ్జెక్షన్లో ఇన్కరెక్ట్ ఆన్సర్ కీని చూజ్ చేసుకోవాలి. ఇన్కరెక్ట్ ఆన్సర్ కీ చూజ్ చేసుకుంటే మరి రైట్ ఏంటి అని అడుగుతాడు వాడు, ఇక్కడ ఆప్షన్ ఐడి అడుగుతాడు. ఓకేనా, అంటే మీరు రైట్ అనుకుంటున్న ఆప్షన్ ఐడి, ఓకేనా, ఆప్షన్ ఐడి క్లిక్ చేయాలి, విచ్ యూ థింక్ ఈజ్ రైట్. మీరు రైట్ అనుకుంటే ఆప్షన్ ఐడి ఏంటిది, ఇక్కడ సింగులర్ అంటే ఆప్షన్ 1 కరెక్ట్ కదా. అప్పుడు మీరు ఆప్షన్ ఐడి దగ్గర ఏం కొట్టాలి అంటే ఆప్షన్ 1, ఇట్లా ఆప్షన్ 1 లేకపోతే ఆప్షన్ 01, ఓకేనా, ఇట్లా టైప్ చేసి అది సబ్మిట్ చేసి సరిపోతుంది అనమాట ఆప్షన్ ఐడి దగ్గర. ఓకేనా, ఆప్షన్ 01 లేకపోతే ఆప్షన్ 1 టైప్ చేసి పెడితే సరిపోతుంది అనమాట ఇట్లా. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ, సారీ ఐఎమ్ లేట్ మై కార్ డాష్ పెట్రోల్. మా కార్లో పెట్రోల్ అయిపోయింది కాబట్టి లేట్ అయ్యాను, సారీ అని చెప్తున్నాను. ఇక్కడ ఏ ఆప్షన్లో కూడా మనకు ప్రాపర్ ఆన్సర్ లేదు కాబట్టి ఆల్ ఆర్ ఇన్కరెక్టే. ఓకేనా, సో ఆల్ ఆర్ ఇన్కరెక్ట్ ఆప్షన్స్, ఆల్ ఆర్ ఇన్కరెక్ట్ అని ది నేచర్ ఆఫ్ అబ్జెక్షన్లో ఈ క్వశ్చన్కి అలా చూజ్ చేసుకోండి, ఆల్ ఆర్ ఇన్కరెక్ట్ అని. ఓకేనా, నెక్స్ట్ ఇది కూడా అంతే అండి. చూడండి ఇక్కడ, హీ డాష్ ఫర్ మోర్ దాన్ ఎన్ అవర్. ఇక్కడ మనకు సో ఫర్ కానీ సిన్స్ కానీ పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం అన్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కానీ చూజ్ చేసుకోవాలి. హ్యాస్ బీన్ స్పీకింగో లేకపోతే హీ హ్యాస్ స్పోకెన్ ఏదో ఒకటి ఉండాలి. కానీ ఇక్కడ ఏ ఆప్షన్లో అలా మనకు లేదు కాబట్టి ఆల్ ఆప్షన్స్ ఆర్ ఇన్కరెక్ట్, ఆల్ ఆప్షన్స్ ఆర్ ఇన్కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ చూజ్ చేసుకోండి నాన్న. అర్థమైందా, ఇది ఒకటి, రైట్. నెక్స్ట్ మీకు ఇంకో క్వశ్చన్ ఏముంది అంటే బ్యాఫిల్డ్. ఒక క్వశ్చన్ మనకు ఏదో క్వశ్చన్ ఇచ్చారండి, యాక్చువల్గా గుర్తులేదు, దానికి బ్యాఫిల్డ్ అనేది ఉంది. ఓకేనా, బ్యాఫిల్డ్ క్లియర్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. అది కూడా మనకు రాంగ్ క్వశ్చన్ అండి ఒక షిఫ్ట్ వాళ్ళకు, రైట్. ఆ క్వశ్చన్ చెక్ చేసుకోండి మీరు అక్కడ, దాన్ని కూడా అబ్జెక్షన్ రైజ్ చేసేయండి, రైట్. అది బ్యాఫిల్డ్ అనేది ఆన్సర్ అవుతుంది కానీ క్లియర్ అనేది ఇచ్చారనుకుంటా. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వడం అంటే బ్యాఫిల్డ్ అవ్వడం. గూగుల్లో కొట్టండి మీకు ఆన్సర్ వస్తుంది క్లియర్గా, అది గూగుల్లో కొట్టి టైప్ చేసి దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి PDF చేసి దాన్ని అక్కడ అబ్జెక్షన్ రైజ్ చేసేసేయండి. ఓకేనా, ఇన్కరెక్ట్ ఆన్సర్కి అయినా అబ్జెక్షన్ రైజ్ చేయండి నాన్న. ఓకే, అర్థమైంది కదా ఇది. ఓకేనా, ఇలా మనకు ఉంటాయి నేచర్ ఆఫ్ అబ్జెక్షన్లో మాత్రం మీరు చూజ్ చేసుకోండి. అర్థమైంది కదా ఇది. ఓకేనా, PDF ఫార్మేట్లో సబ్మిట్ చేయండి, మొత్తం ఇంగ్లీష్లోనే ఉండాలి, సరిపోతుంది అనమాట. అర్థమైంది కదా ఇది. సో ఆప్షన్ ఐడి గురించి ఇష్యూ వచ్చింది కాబట్టి నేను మీకు క్లియర్ కట్గా చెప్పాలి ఇన్ఫర్మేషన్ అనే ఉద్దేశంతో చెప్తున్నాను అండి. అర్థమైంది కదా. ఆప్షన్ ఐడి దగ్గర ఆప్షన్ అని టైప్ చేసి అది నెంబర్ చేసి అక్కడ మీరు రైట్ అనుకున్న ఆప్షన్ చేసి సరిపోతుంది అనమాట ఇది.
ఓకే, సో వీడియో చూసి వాళ్ళు మాత్రం అందరికీ ఓకేనా, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న. ఓకేనా, సో మీరు ఆ రాంగ్ క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఆ రాంగ్ క్వశ్చన్స్ని. అందరూ రాంగ్ క్వశ్చన్స్ని చూడండి, రాంగ్ క్వశ్చన్స్ని చూసి మీ దాంట్లో ఏమన్నా కలుస్తున్నాయో ఒకసారి చూసి చెక్ చేసుకొని ఎలా చేయాలో చూసుకొని చేసుకోండి అంతే. ఓకేనా, ఇదండి ఇది మీకు ఆప్షన్ ఐడి గురించి ఇన్ఫర్మేషన్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా అప్డేట్ ఉంటే మీకు మళ్ళీ చేస్తాను. ఓకేనా, ఈ రోజు వరకే లాస్ట్ డేటు, ఈ రోజే లాస్ట్ డేటు, ముందే చెప్తున్నాను 8 జూలై ఈ రోజే లాస్ట్ డేటు. చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు చేసుకోండి ఇమీడియట్గా. ఓకే, థ్యాంక్ యూ.